అనూహ్యమైన ఎత్తు. జగన్ ముదురు అంటే చంద్రబాబు ముదురంటే ఈయన వీరముదురు అనేటువంటి గేములు నడుపుతా ఉన్నాడు. ఎత్తుకు పై ఎత్తు అన్నటువంటిది. అందులో ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఏదైతే రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం ఒక అభ్యర్థిని పెడదామని ప్రయత్నిస్తోంది. ఎవరో ధనవంతులైనటువంటి ఇద్దరు మేము కొంటాం, మీరు ఓకే చేయండి, మీ 23 మంది ఓట్లు వేయించండి, మిగతా సంగతి మేము చూసుకుంటామని చెప్పారు అన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా ఉండటానికి జగన్. ఎందుకంటే ఇక్కడ వాస్తవంగా ఉన్నటువంటి లెక్క ప్రకారం దాదాపు 42 సీట్లు, 42 45 కావాలి ఓట్లు. ఆ టైంలో అంతమందిని లేకుండా ఉండాలంటే తెలుగుదేశానికి ఉన్నటువంటి గంటాని రాజీనామా ఓకే చేశారు. ఇప్పుడు 23 నుంచి 22 పడిపోయింది. వాస్తవంగా 19 ఎందుకు నలుగురు అట్టు వెళ్ళారు కాబట్టి, కానీ నలుగురు అట్టించి వచ్చారు కాబట్టి 23 అయినట్టు. గంట ఒకళ్ళని తీశారు కాబట్టి 22. ఇప్పుడు అందులో నలుగురికి అనర్హత వేటు. ఈవెన్ తెలుగుదేశం నుండి వైసీపీకి వచ్చిన వాళ్ళకి కూడా అనర్హత వేటు వేయడానికి, రాపాకు కూడా అనర్హత వేటు వేసేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి తగిన ప్రాబ్లం ఏం లేదు. ఓవరాల్గా ఇక్కడ తెలుగుదేశానికి దగ్గరలోకి రానియకుండా చూసేటటువంటి ఎత్తుగడలో భాగంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. రేపో మాపో అనర్హత వేటు వేస్తారు. ఒకవేళ రేపు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి ఎవరైనా చేరినా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కూడా అనర్హత వేటు వేసేస్తారు. తద్వారా రేపు ఓటింగ్ ఛాయిస్ లేకుండా చేస్తారు. యాక్చువల్గా ఇందులో ఒక లాజిక్ ఉంది. అక్కడ ఉండేటువంటి ఏజెంట్కి చూపించి ఓటేయాలి. ఆ ఏజెంట్కి చూపించి ఓటేసేటప్పుడు కనుక అది వేరే వాళ్ళకి పడుతుందంటే అక్కడే అబ్జెక్ట్ చేసి దాన్ని క్యాన్సిల్ చేయమని అడిగేటటువంటి అధికారం ఉంటుంది. అట్లా క్యాన్సిల్ చేస్తుంటారు. కాబట్టి ఎలాంటి ఛాయిస్ లేకుండా గేమ్ నడిపేటటువంటి పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు.